భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గుట్ట పరిధిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి హాజరై రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అరకల సుధా, 125 డివిజన్ గాజుల రామారావు కార్పొరేటర్ రావుల శేషగిరావు, జిల్లా స్పోక్ పర్సన్ బ్యాంకల సురేష్ రెడ్డి, 125 డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ నేత, 127 డివిజన్ బీజేపీ అధ్యక్షులు పరిష వేణు, 132 డివిజన్ బీజేపీ అధ్యక్షులు పులి బలరాం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాష్ శెట్టిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు వారి పెద్దల జ్ఞాపకార్థం ఒక్కొక్కరు ఒక మొక్క నాటి వాటి బాధ్యత కూడా తీసుకోవాలని, అప్పుడే పచ్చని తెలంగాణ ఆవిష్కృతమవుతుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి చెప్పిన విధంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పారు. మొక్కలు నాటి చెట్లు ఎదిగితే వాతావరణం బాగుంటుందని, తద్వారా వర్షాలు పడతాయని, వర్షాలు పడడం ద్వారా రైతులు బాగుంటారని, రైతు బాగుంటే దేశమే బాగుంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, వసుంధర, కృష్ణవేణి మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి జన్మదిన సందర్భంగా గౌరవ కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉన్న జగద్గుట్ట వెంకటేశ్వర స్వామి ఏరియాలో ప్రాంగణంలో చెట్ల నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు రావటం, దాంతోపాటు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా, మరియు భారతీయ జనతా పార్టీ మహిళా సోదరులు, జిల్లా నాయకులు, జిల్లాలకు సంబంధించిన అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజున మల్లారెడ్డి గారు కార్యక్రమం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్త కూడా విజయాల మీద చేసుకుని పనిచేయాల్సిందే ఈ కార్యక్రమం భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మరి ఒక కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి వారి జ్ఞాపకార్థంగా మరి ఈరోజు చెట్లు కార్యక్రమాలని పెట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం, ఎందుకంటే మొక్కలు నాటే కార్యక్రమం మన వాతావరణం పచ్చగా ఉంటే అందరూ కూడా చల్లగా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి ఆ యొక్క సిద్ధాంతం తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతా. 122 డివిజన్ జగద్గుట్టలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రీతమ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు వారి యొక్క జ్ఞాపకార్థం ఈ 15 రోజులు నరేంద్ర మోడీ ప్రధాని గారు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క వర్ధంతి నుంచి వచ్చే నెల 6వ జయంతి వరకు ఇట్లాంటి పబ్లిక్ ఉపయోగ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఏమనంటే మాకా నామ్ ఏక్ పేడ్, అంటే తల్లి పేరు మీద, తల్లిదండ్రి పేరు మీద ఒక చెట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో రోజుల నుంచి స్వామివారి యొక్క
ఆలయ ప్రాంగణంలో చెట్లు పెట్టాలి, ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాలని చెప్పి నేను ప్రకాష్ అన్న మరి తేరాల్సిన ఎవరైతే కానీ చాలాసార్లు అనుకుంటున్నాను. ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీ ఈ యొక్క గుడిని డెవలప్ చేయాలి, బాగా చేయాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు అవకాశం వచ్చింది. ఈ యొక్క చెట్లు పెట్టడమే కాదు, చెట్లను కాపాడుకునే మన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు వచ్చి వారి పేరు మీద వారు కూడా ఒక మొక్క నాటడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద మొక్కలు నాటారు. మరి నేను ఒక్కటే మీ అందరినీ కూడా అడుగుతున్న, పెద్దగా దీనికి సబ్జెక్ట్ చెప్పకుండా మొక్కలు నాటిన వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు మీ పేరు మీద ఎవరి పేరు మీద పెడతారో వారి పేరు మీద ఒక ట్రీ కార్డు ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే అది 500, 600, 700 ఉంటుంది. కానీ జీవితాంతం ఈ చెట్టు ఉన్న రోజులు మన అమ్మ పేరు మీద పెట్టినామా, నాన్న పేరు మీద పెట్టడం అనేది ఉంటుంది. ఇంతకుముందు ప్రకాశం కూడా ఒక గొప్ప మాట చెప్పిండు, ఇక్కడ బోర్ వేపియండి ఖచ్చితంగా అన్న చెప్పినట్టు. మరి మల్లారెడ్డి గారు నేను అన్న కూడా మాట్లాడి ఎంపీ గారి ఫండ్ నుంచాను, లేకపోతే ఏదైనా బోర్ ఏర్పాటు చేసి అది టైం పడితే అప్పటివరకు నీళ్ళతో పోతాం. ఆ నీళ్లు ఓపించే కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను, దాని విధంగా కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వారికి కూడా నేను ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న నాయకులకు అందరికీ కూడా, ఎందుకంటే మీ యొక్క టైంను కేటాయించేసి ఇప్పుడు చెట్లు అనేది పచ్చదనం, ఆ పచ్చదనం ఉంటే కాలుష్యం తక్కువవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా, బాగుండాలన్నా కూడా చెట్లు పెంచాలి. చెట్లు పెంచితేనే వర్షాలు పడతాయి, వర్షాలు పెడితే రైతులు బాగుంటారు, మనం బాగుంటాం, గ్రౌండ్ వాటర్ ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు ఉంటే చెట్లు పెట్టాలి. ఎందుకంటే గ్రీన్ సిటీగా ఇప్పుడు బెంగళూరు ఎట్లా పేరు పొందిందో మన హైదరాబాద్ కూడా అట్లే ఉంది. మనం ఇంకా చాలా డెవలప్ కావాలి. కాబట్టి ఆ చెట్లు నాటే కార్యక్రమం తీసుకొని ప్రతి జాగాలో చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టడం ముఖ్యం కాదు, చెట్లు కాపాడాలి. అది అందరికీ మన ప్రతి ఒక్క బాధ్యత అని చెప్పి తెలుసు. ఒక పిల్లని మనం ఎట్లా చూసుకుంటామో, మన తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటామో చెట్టును కూడా అట్లా చూసుకొని పెంచాలని చెప్పేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు, మరి మహిళా నాయకులు, మరి పెద్ద సంఘ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిలిచినందుకు రావనే వచ్చినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరి మహిళా సోదరులను కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారం తెలియజేస్తూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి జయంతి మధ్యన అనేక కార్యక్రమాలను పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఏక్ పేడ్ అప్నా మాతే కే నామ్ పే ఏక్ పేడ్ అంటే తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టాలన్న ఒక నినాదం ఏదైతే ఇచ్చిందో దాన్ని నిజం చేస్తూ మరి వాళ్ళ పర్యావరణ పరిరక్షణ కోసం, హరితహారాన్ని కాపాడడం కోసం, మరి వర్షాలు కానీ లేకపోతే వర్షాలు పడితే మనం అందరం బాగుంటాం, రైతులు బాగుంటారు, దేశం కూడా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. కాబట్టి చెట్లు పెంచడం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి భాగం. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క చెట్ల ఇవాళ ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు కూడా మనము చర్యలు తీసుకొని దాని ట్రీ గార్డ్ కానీ లేకపోతే ఇతరత్ర మరి ఎండాకాలంలో నీళ్లు పోసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవాలి. తద్వారా చెట్టు పెద్దగా నీడనిచ్చే విధంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి ముఖ్యంగా గుడి పరిసర ప్రాంతాల్లో ఈ చెట్లు నాటడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇదంతా కూడా ఒక మంచి ఉద్యానవనంగా వడిదిల్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా ఎక్కడికెక్కడ చెట్లు కావాల్సినన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఆ చెట్లను పెట్టి దాన్ని పెంచి పోషించే బాధ్యత తీసుకొని పార్టీ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ అదేవిధంగా పర్యావరణను పెంపొందిస్తూ మనమందరం దానిలో భాగస్వాములు కావాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.